హాయ్ ఫ్రెండ్స్, గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ లాగా పెళ్ళి తన లోకం అనుకున్నాడు మన అర్జున్. కానీ తండ్రి కట్నమాశకు బలైపోయాడు. కోటి ఆశలతో శోభనం గదిలో కడుగుపెట్టిన అర్జున్కి తన భార్య చిన్నపిల్లల లడ్లు తింటూ వింతగా ప్రవర్తిస్తూ కనిపిస్తే ఆ భర్త గుండె ఎంతలా పగిలిపోతుందో ఒక్కసారి ఊహించుకోండి. అసలు అమ్మాయికి ఏమైంది? మతిస్థిమితం లేని భార్యను చూసి అర్జున్ వదిలేశాడా, లేక తన ప్రేమతో ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేశాడా? కంటతడి పెట్టించే ఈ అద్భుతమైన ప్రేమ కథను పూర్తిగా వినండి. మరి కథలోకి వెళ్తే, తన ఫ్రెండ్స్లో ఇద్దరైన అభి మరియు రేఖ లవ్ మ్యారేజ్ చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తుండటంతో నాకెప్పుడు పెళ్లి యోగం వస్తుందో అని అనుకుంటాడు. ఇంతకీ మన హీరో పేరు చెప్పలేదు కదా, తన పేరు అర్జున్. చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. తన గవర్నమెంట్ జాబ్ వచ్చి సంవత్సరం అవుతుంది. గవర్నమెంట్ జాబ్ అయినా ఇంకా పెళ్లి కుదరలేదని చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. చూద్దాం మన హీరోకి ఎలాంటి అమ్మాయి దొరుకుతుందో. కానీ దానికంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. జానకి రామయ్యలు అర్జున్కి అమ్మ నాన్నలు. తనకు ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. అక్క పేరు ప్రణీత, చెల్లి పేరు గీత. అర్జున్ వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవటం వల్ల చిన్నప్పటి నుండి అడ్జస్ట్ అవుతూనే పెరుగుతాడు. ముగ్గురు చిన్నప్పటి నుండి వాళ్ళ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని కష్టపడి బాగా చదువుకుంటారు. అలా అర్జున్ గవర్నమెంట్ జాబ్ కొడతాడు. రామయ్య గారికి కాస్త డబ్బు పిచ్చి ఎక్కువ. ప్రణీతకు పెళ్ళైపోయి ఒక సంవత్సరం దాటింది. కోడలు తెచ్చే కట్నంతో చిన్న కూతురు గీత పెళ్లి చేయాలని ఆలోచనతో ఉంటారు రామయ్య. ఇప్పుడు మన హీరోయిన్ దగ్గరికి వద్దాం. తన పేరు శశిరేఖ. పేరుకు తగ్గట్టుగానే తన ముఖం చంద్రబింబంలా ఉంటుంది. కానీ చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటన వల్ల తన షాక్కి గురవుతుంది. దానివల్ల మనిషి ఎదిగిన చిన్నపిల్లల ప్రవర్తిస్తూ ఉంటుంది పాపం. అందరూ ముద్దుగా శశి అని పిలుస్తూ ఉంటారు తన్ని. విశాల రామయ్యలు శశికి అమ్మ నాన్నలు. తనకి ఒక చెల్లి ఉంటుంది, తన పేరు అనిత. విశాల గారికి సహనం ఎక్కువైనా చిన్నప్పటి నుండి శశితో వేగలేక తనెప్పుడు తిడుతూ కొడుతూ ఉంటుంది. అర్జున్ ఇంట్లో తనకి సంబంధాలు చూస్తూ ఉంటారు. 1-2 మంచి సంబంధాలు వచ్చినా ఎక్కువ కట్నం తెచ్చే అమ్మాయి కోసం వాటిని రిజెక్ట్ చేస్తారు రామయ్య. ఇదంతా అర్జున్కి తెలియదు. అర్జున్కి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. అర్జున్కి సంబంధం చూడమని పెళ్లిళ్ళ పేరైకి చెబుతారు రామయ్య. ఇటు రాఘవయ్య మరియు విశాల శశికి పెళ్లి చేస్తే అయిన షాక్ నుంచి తేరుకొని సెట్ అవుతుందని అనుకుని శశికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. ఒకరోజు రామయ్య వాళ్ళకు దూర బంధువైన విష్ణు శశి ఫోటో చూపించి కట్నంగా 2 ఎకరాల భూమి, 10 తులాల బంగారం మరియు 10 లక్షలు ఇస్తారని, శశికి ఉన్న బలహీనత గురించి కూడా చెప్తారు రామయ్యకు. కట్నం అంతా అని చెప్పగానే రామయ్య ఆ సంబంధాన్ని ఖాయం చేయమని విష్ణుకు చెప్తాడు. అమ్మాయి బాగానే ఉంది కదా, అబ్బాయికి నచ్చుతుంది అని అర్జున్ని కలవటం కోసం హైదరాబాద్కి వెళ్తారు రామయ్య. అక్కడ అర్జున్ కలిసి శశి ఫోటోను చూపిస్తాడు. అర్జున్కి శశి బాగా నచ్చుతుంది. ఈ కట్న కానుకల విషయాలు అర్జున్కి చెప్పవద్దని ముందే అనుకుంటారు రామయ్య. రే అర్జున్, వాళ్ళకి ఎంగేజ్మెంటు అచ్చురాదట, అందుకే డైరెక్ట్గా పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాము. నీ అభిప్రాయం చెప్పు అని రామయ్య గారు అనగానే, అర్జున్ నాకు అమ్మాయి బాగా నచ్చింది నాన్నగారు, ఇక అంతా మీ ఇష్టం అని అంటాడు. అసలు విషయం తెలియదు కదా పాపం. అసలే అర్జున్కి పెళ్లి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. ఇక శశి ఫోటో చూసిన దగ్గర నుండి తన మనసులో లేదు. ఏవేవో ఊహించుకుంటూ పెళ్లి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పాపం. 2 ఇళ్లలో పెళ్లి పనులు మొదలవుతాయి. ఇక్కడ శశికి ఏం జరుగుతుందో అర్థమే కాదు పాపం. కానీ తన తల్లిదండ్రులు హడావిడిగా చాలా సంతోషంగా ఉన్నారని గ్రహిస్తుంది. అలా అలా పెళ్లి రోజు రాని వస్తుంది. శశిని పెళ్లి కూతుర్లా అందంగా చంద్రుడే విలవిలబోయేలా తయారు చేస్తారు. కానీ శశికి ఇవేం తెలియవు కదా. సో తనక్కడ పెట్టిన లడ్డూలు తింటూ అక్కడ ఇక్కడ గెంతులు వేస్తూ ఉంటుంది. ఇది గమనించిన విశాల గారు శశిని కోప్పడి రూమ్లో పక్కన కూర్చోబెడుతుంది. ఇక్కడ మన అర్జున్ కూడా
తక్కువ తినలేదు. తను కూడా చాలా హ్యాండ్సమ్గా అందంగా తయారవుతాడు. పెళ్లి పీటల మీద కూర్చొని శశి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు. పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మనగానే అర్జున్ ముఖం 1000 వాట్ల బలుపులా వెలుగుతుంది. పెళ్ళయ్యే వరకు నువ్వు కుదురుగా ఉంటే నీకు బోలెడు లడ్డులు ఇస్తాను అని విశాల గారు శశిని కన్విన్స్ చేసి పెళ్లి మండపానికి తీసుకొస్తుంది. శశి లడ్ల కోసం పెళ్లి పీటల మీద గప్చిప్గా కూర్చుంటుంది. పెళ్లి తంతులు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. మాంగళ్య ధారణప్పుడు అర్జున్ శశి వైపు చూస్తే తనలో ఏ భావం కనపడదు. బహుశా సిగ్గేమో అని ఊరుకుంటాడు. పెళ్లి పూర్తవుతుంది. ఎప్పుడెప్పుడు శశిని కలుద్దామా, ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు అర్జున్. మర్నాడు అర్జున్ శశిల శోభనానికి ఏర్పాటు చేస్తారు పెద్దలు. అర్జున్ 1000 కళ్ళతో శశి రాకకై ఎదురు చూస్తూ ఉంటాడు. శశి గదిలో కడుగు పెట్టగానే తన దగ్గరికి తీసుకుపోతాడు అర్జున్. అంతే, శశి గట్టిగా అరుస్తూ గదంతా పరిగెడుతూ అన్ని విసిరేస్తూ ఉంటుంది. లడ్లు చూడగానే ఆగలేక కూర్చొని తినడం మొదలు పెడుతుంది. అర్జున్ తన దగ్గరికి రాబోతూ ఉంటే ఈ లడ్డూలు నావి, నేను ఇవ్వను పో అని వెనక్కి నెట్టేస్తుంది. ఇదంతా చూసిన అర్జున్ నిశ్చేష్టుడవుతాడు. తనకి పరిస్థితి అంతా అర్థమైపోతుంది. ఇక చేసేదేమీ లేక రాత్రికి రాత్రే ఎవరికి చెప్పకుండా హైదరాబాద్కి పయనమవుతాడు. వచ్చాడన్న మాటే గాని తన మనసులో లేదు. ఒక్కసారిగా బన్స్ అయిపోతాడు. తన రూమ్లో ఒక్కడే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. తన మదిలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు తలెత్తూ ఉంటాయి. శశి ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? ఇది నాన్నకు ముందే తెలుసా? అయినా నా దగ్గర దాచాడా? అత్తయ్య మామయ్య గారు కూడా నా దగ్గర దాచారా అంటూ ఏవేవో ఆలోచిస్తూ ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపోతాడు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. తెల్లవారాక విశాలగారు అర్జున్ని లేపుదామని తన గదిలోకి వెళ్తుంది. కానీ గదిలో అర్జున్ కనిపించకపోవటం వల్ల అల్లుడు గారేరి అని శశిని అడుగుతుంది. ఏమో నాకేం తెలుసు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేస్తుంది శశి. అది విని విశాలగారి కోపంతో ఊగిపోతారు. ఆవేశంతో శశిని కొడుతూ ఉంటుంది. శశి అరుపులకు పక్క గదిలో ఉన్న రాఘవయ్య గారు పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటి విశాల, ఏం చేస్తున్నావు? దాన్ని చంపేస్తావా ఏంటి అని మందలిస్తారు రాఘవయ్య గారు. నాకు మీ కూతుర్ని కొట్టడం సరదా ఏం కాదు. మీ కూతురు ఏం చేసిందో తెలుసా అని అసలు విషయం చెబుతారు విశాల గారు. అది విన్న రాఘవయ్య గారు అక్కడికక్కడే కుప్పగొలిపోతారు. అల్లుడు గారు ఎందుకు ఇలా చేశారు? మనం నిజం చెప్పే కదా పెళ్లి చేశాం. ఇలా హఠాత్తుగా ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మన బిడ్డ జీవితమే ఏం కాను? ఇలా 1,00,000 ప్రశ్నలతో కుమిలిపోతూ ఉంటారా దంపతులు. ఇక్కడ అర్జున్ తెల్లారక ఫ్రెష్ అయి ఆఫీస్కి బయలుదేరిపోతాడు. ఆఫీసులో అందరూ ఏంటి అప్పుడే వచ్చేసావు అని కొందరు, మా చెల్లెలేది, ఎప్పుడు చూపెడతావు అని ఇంకొందరు అర్జున్ని ప్రశ్నలతో సతమతం చేస్తూ ఉంటారు. అందరి ప్రశ్నలు తట్టుకోలేక హాఫ్ డే లీవ్ పెట్టి తన ఇంటికి వెళ్తాడు. అర్జున్ అద్దెకుండే ఇల్లు గల వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకు 5 సంవత్సరాల పాప కూడా ఉంది. తన పేరు చిన్ని. చిన్నికి అర్జున్ దగ్గర బాగా చనువు ఎక్కువ. అర్జున్ ఇంటికి రాగానే బాబాయ్ పిన్నెక్కడా, ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది చిన్ని. దానికి అర్జున్ త్వరలోనే వస్తుందమ్మా అని చిన్ని బుగ్గ మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వచ్చిన అర్జున్ ఏడుస్తూ తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు. ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది? ఎన్నో ఆశలు పెట్టుకున్నానో నా వైవాహిక జీవితం మీద అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రామయ్య గారి నుండి ఫోన్ వస్తుంది. కానీ అర్జున్ ఎత్తడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అర్జున్కి ఏ పని చేయబుద్ధి కావట్లేదు. సరిగ్గా తినడం పడుకోవటం మానేశాడు. అర్జున్ని అందరూ అడుగుతూ ఉంటారు, నీ భార్యని ఎప్పుడు తీసుకువస్తావు, మాకెప్పుడు చూపెడతావు అని. ఏదో ఒకటి చెప్పి ఆ విషయాన్ని దాటేసేవాడు. విశాల గారు రాఘవయ్య గారు తమ బిడ్డ జీవితం ఇలా అయిపోయింది అని కుమిలిపోతూ ఉంటారు. రామయ్య గారు శశిని వాళ్ళ ఇంటికి తీసుకుపోదామని అడిగితే, ఇప్పుడే వద్దు బావగారు, ఇంకొన్ని రోజుల తర్వాత
తీసుకెళ్దురు గాని అని దాటేస్తారు. ఒకరోజు విశాల గారింటి ముందు నుండి పెళ్లి ఊరేగింపు వెళ్ళటం చూసి శశి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. అమ్మ, అక్క ఏడుస్తుంది అని అతని శశి చెల్లెలు చెప్పగానే విశాల గారు లోపలికెళ్ళి శశిని ఏమైందమ్మా అని అడుగుతుంది. అమ్మా, మరి మరి ఏమైందంటే నా పెళ్లి కొడుకు నన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని శశి గట్టిగా ఏడ్చేస్తుంది. అది విని విశాల గారు, నా తల్లే, ఎంత కష్టం వచ్చిందే నీకు. చిన్నప్పటి నుండి కష్టాల్లోనే పుట్టావు, కష్టాల్లోనే పెరిగావు, ఇప్పుడు ఇలా అని కుమిలిపోతారు. విశాల గారు శశిని ఓదార్చి పడుకోబెడతారు. రాఘవయ్య గారి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అమ్మాయిని ఇంకా అత్తవారికి పంపలేదా, ఈ విడ్డూరం మేమెక్కడ చూడలేదమ్మా అంటూ సూటిపోటి మాటలతో వాళ్ళ బాధలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ మాటలు భరించలేక సరే అనుకొని ఒక మంచి రోజు చూసి శశిని అత్తవారింట్లో దిగపెడతారు రాఘవయ్య గారు. అప్పటి నుండి శశికి బాధలు ఇంకా ఎక్కువ అవుతాయి. జానక్ గారి మరి గీత యొక్క పోరు ఎక్కువవుతుంది. ఎప్పుడు చూసినా శశిని తిడుతూ కొడుతూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. శశి ఎవరిని ఏమనలేక తనలో తాను ఏడుస్తూ ఉంటుంది పాపం. తనని ఎడ్ల కొట్టం పక్కన ఒక చిన్న గదిలో ఉంచుతారు. సమయానికి తిండి కూడా పెట్టేవారే కాదు. ఊరికినే దీనికెందుకు తిండి పెట్టాలి అని ఏదో ఒక పని చేస్తే గాని ఈ దారిలోకి రాదు అని బావి దగ్గర అంట్లు పడేసి ఇవన్నీ తోమి కడుగు అని పురమాయిస్తుంది జానకి గారు. శశి సరే అని తల ఊపి పని మొదలు పెడుతుంది. ఇంకా పని కాలేదా అని జానక్ గారు వచ్చి చూసేసరికి శశి సబ్బంతా ఆరగదీసి గిన్నెలకు పట్టిస్తూ ఉంటుంది. అది చూసి జానక్ గారు శశిని బాగా కొడతారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. జానక్ గారు తన కొడుకు జీవితం గురించి బాధపడుతూ అనారోగ్యం పాలవుతారు. అర్జున్ అర్జున్ అంటూ కలవరిస్తూనే ఉంటుంది. రామయ్య గారు ఇదంతా చూసి అర్జున్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పి పిలుస్తాడు. అర్జున్ ఇంటికి బయలుదేరిపోతాడు. ఇంటికి వచ్చిన కొడుకుని చూసి జానకి ఎంతో సంతోషిస్తుంది. రామయ్య గారు అర్జున్కి డబ్బు కోసం తను చేసిన తప్పంతా వివరించి క్షమించమని కన్నీళ్లు పెట్టుకుంటారు. అయిపోయిందేదో అయిపోయింది నాన్నగారు, మీరేం బాధపడకండి అని అర్జున్ రామయ్య గారిని ఓదారుస్తాడు. ఇంతలో జానక్ గారు అర్జున్ని భోజనం చేయటం కోసం చేతులు కడుక్కొని రమ్మంటుంది. బయటికి వచ్చిన అర్జున్కి కొట్టం పక్కన గదిలో ఉన్న శశిని చూస్తాడు. అర్జున్ సంకోచంతోనే శశి దగ్గరికి వెళ్ళి తన బాగోగుల గురించి అడుగుతాడు. శశి బాగానే ఉన్నట్టుగా తల ఊపుతుంది. శశి యొక్క వాచిపోయిన చెంపలు చూసి అర్జున్కి ఏం జరుగుతుందో అని మొత్తం అర్థమైపోతుంది. ఇంతలో గీత పాచిపోయిన అన్నం తీసుకువచ్చి శశి ముందు పడేసి తిను అని నిర్లక్ష్యంగా అంటుంది. ఆ చూసిన అర్జున్ కళ్ళు తనకు తెలియకుండా అని చెమ్మగిలుతాయి. తన తండ్రి చేసిన తప్పుకి శశి ఇంత శిక్ష అనుభవిస్తుందా అని అనుకుంటాడు. జానక్ గారు కాస్త కోలుకున్న తర్వాత అర్జున్ తిరుగు ప్రయాణానికి సిద్ధపడతాడు. హైదరాబాద్కి వెళ్ళిన అర్జున్కి పదే పదే శశి ఒంటి మీద ఉన్న దెబ్బలు, ఆ పరిసరాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఒకరోజు కిచెన్లో గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. ఈ తెలియని జానక్ గారు కిచెన్లోకి వెళ్ళి పొయ్యి ముట్టిస్తుంది. అంతే, మంటలు చుట్టూ అలుముకుంటాయి. జానక్ గారు లోపల నుండి అరుస్తూ ఉంటారు. అరుపులు విని రామయ్య గారు గీత అక్కడికి వస్తారు. వారిద్దరికి ఏం చేయాలో పాలుపోలేదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడ గుమిగూడతారు. ఏంటి ఇక్కడ చాలామంది ఉన్నారు అని అనుకుంటూ శశికుల్ లోపలికి వెళ్తుంది. మంటల్లో ఉన్న జానకిని చూస్తుంది శశి. ఒకనాడు శశి వాళ్ళింట్లో మంటలు అంటుకున్నప్పుడు రాఘవయ్య గారు ఒక కంబాలతో ఆ మంటల్ని ఆర్పేస్తారు. అది గుర్తొచ్చి శశి ఒక కంబాలతో ధైర్యంగా లోపలికి వెళ్ళి జానక్ గారిని కాపాడి బయటకు తీసుకువస్తుంది. అందరు శశిని మెచ్చుకుంటారు. కానీ జానక్ గారి హృదయం మాత్రం కరగదు. రామయ్య గారు అర్జున్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తారు. అర్జున్కి శశి మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తనకి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటాడు. జానక్ గారు ప్రాణాలు కాపాడడంతో రామయ్య గారిలో కొద్దిగా మార్పు మొదలవుతుంది.
శశిని కాస్త ప్రేమగా చూడడం స్టార్ట్ చేస్తాడు. కానీ జానకి గారిలో ఏ మార్పు రాదు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అర్జున్ వాళ్ళక్క ప్రణిత ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రణిత వాళ్ళ అత్తింటి వారు తన డెలివరీకి పుట్టింటికి పంపమని అంటారు. రామయ్య గారు దానికి కారణం అడగ్గా, వాళ్ళసలే మీ ఇంట్లో మతిస్థిమితం లేని అమ్మాయి ఉంది, తన వల్ల మా వంశకురానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని సమాధానం చెప్తారు. వాళ్ళన్న మాటలకి రామయ్య గారు నొచ్చుకుంటారు. శశి బేలగా చూస్తూ ఉంటుంది. నీ వల్లే ఇదంతా జరిగింది అని జానక్ గారు శశిని కొడుతూ ఉంటారు. ఇంతలో రామయ్య గారు వచ్చి జానకిని ఆపి, ఏంటి, ఏం చేస్తున్నావు? అమ్మాయిని కొట్టి చంపేస్తావా? ఏదో ఒకటి ఆలోచిద్దాం, నువ్వు కొంచెం శాంతంగా ఉండు అని అంటారు. రామయ్య గారు రాఘవయ్య గారికి ఫోన్ చేసి జరిగిందంతా వివరించి శశిని తీసుకెళ్ళమని అడుగుతారు. అప్పుడే విశాల గారి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. రాఘవయ్య గారు రామయ్య గారింటికి వచ్చి విశాల గారి పరిస్థితి వివరించి, అమ్మాయిని నేను అల్లుడుగారి దగ్గర దిగపెట్టి వస్తాను అని అక్కడి నుండి బయలుదేరతాడు. అర్జున్కి రామయ్య గారు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి శశిని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. అర్జున్ కాదనలేక ఒప్పుకుంటాడు. అర్జున్ ఆఫీస్లో లీవ్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. అప్పటికే రాఘవయ్య గారు శశి ఇంటి ఓనర్ వాళ్ళ ఇంట్లో ఉంటారు. అర్జున్ వాళ్ళిద్దరినీ తన రూమ్లోకి తీసుకెళ్తాడు. రాఘవయ్య గారు బాగున్నావా బాబు అని అర్జున్ని పలకరిస్తారు. అర్జున్ విసురుగా సమాధానం చెప్తాడు. అది రాఘవయ్య గారిని బాగా హర్ట్ చేస్తుంది. అక్కడ మౌనం కాసేపు రాజ్యం వెళ్తుంది. ఆ మౌనాన్ని ఛేదిస్తూ రాఘవయ్య గారు, బాబు, విశాల కదే మీ అత్తగారికి ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు. తన ఆరోగ్యం కాస్త కుదుటపడగానే నేను వచ్చి అమ్మాయిని తీసుకెళ్తాను. అప్పటి వరకు అమ్మాయిని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. అక్కడ ఒక పూట ఉండి భోజనం చేసి శశిని అక్కడ వదిలిపెట్టి ఇంటికి బయలుదేరుతారు రాఘవయ్య గారు. తెల్లారింది. అర్జున్ శశి కంటే ముందు లేచి తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే శశి నిద్రలేస్తుంది. అలాగే కూర్చుండిపోతుంది, కానీ ఒక్క పని కూడా ముట్టదు. శశిని గుర్రుగా చూస్తూ అన్ని పనులు తానే చేసుకుంటాడు అర్జున్. అంతా నా కర్మ, పెళ్ళైన తర్వాత కూడా నాకు ఈ పనులన్నీ తప్పటం లేదు అని అర్జున్ బాధపడుతూ ఉంటాడు. కానీ శశికి ఇవేం పట్టవు. తన లోకం తందే. బొమ్మలు కనిపిస్తే ఆడుకుంటూ ఉంటుంది. చాక్పీస్ కనిపిస్తే ఇల్లంతా పిచ్చి గీతలు గీస్తూ ఉంటుంది. ఇదంతా చూసి అర్జున్కి పిచ్చి పీక్సుకుపోయేది పాపం. అయినా తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసేవాడు. శశి తన విడిచిన బట్టల్ని కూడా పక్కనే ఉంచేది. అర్జున్ ఒక 4 రోజులు చూసి, ఏ పని ముట్టవు, కనీసం నీ బట్టలనైనా తీసుకెళ్ళి పని మనిషి మొహాన వేసినా తను ఉతుకుతుంది కదా అని అంటాడు కొంచెం కసురుగా. శశిది చిన్నపిల్లల మనస్తత్వం కావటం వల్ల మన నోటి నుండి ఏది వస్తే తను అదే చేస్తుంది. కొంచెం రోబో టైప్ అన్నమాట. అర్జున్ బట్టలు పని మనిషి మొహాన వేయమనగానే శశి బట్టలు తీసుకొని పని మనిషి మొఖాన విసిరేస్తుంది. శశి గురించి ఆ నోట ఈ నోట విన్నది కాబట్టి శశిని ఏమనలేకపోయింది ఆమె. పాపం అర్జున్ బాబుకి రావాల్సిన భార్య కాదిమే, ఎలా భరిస్తున్నాడో ఏమో అని అనుకొని తన పని తాను చేసుకుని వెళ్ళిపోయేది. రోజు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి వంట చేసి శశికి పెట్టి క్యారేజ్ ప్యాక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చాక మళ్ళీ వంట చేసి శశికి పెట్టి తను తినేవాడు అర్జున్. ఒకరోజు అర్జున్ రావటం బాగా లేట్ అవుతుంది. తను కాస్త ఫ్రెష్ అప్ అయి వచ్చి శశిని తిన్నావా అని అడుగుతాడు. శశి అడ్డంగా తలుగుపోతుంది. ఎందుకు తినలేదు అని కాస్త గట్టిగానే అడుగుతాడు. దానికి శశి, మరి మరి మరేమో, నువ్వు తిని నాకు తినిపిస్తేనే కదా నేను తినేది, అందుకే తినలేదు అని చెప్పి గట్టిగా ఏడుస్తుంది. అరే ఏడవకు శశి, ఇప్పుడు నేనేమన్నా అని, సరే ఇదిగో తిను అని అన్నం కలిపి నోటికి అందిస్తాడు. శశి కళ్ళు తుడుచుకొని సంతోషంగా తింటుంది. శశికి తినిపించి తాను కూడా తిని ఇద్దరు నిద్రపోతారు. అర్జున్కి మధ్యరాత్రి మెలకువ వస్తుంది. అక్కడ చాపపైన పడుకున్న శశిని చూస్తాడు. తనకు తెలియకుండానే తన పెదవులపైకి చిరునవ్వు వస్తుంది.
శశి దగ్గరికెళ్ళి జుట్టు సర్చేసి తన నుదుటి మీద ముద్దు పెడతాడు. అలా చేయగానే ఏదో ఫీలింగ్ తన మనసును తాకుతుంది. ఆ ఫీలింగ్ ఏంటో అర్జున్కి కూడా అర్థం కాదు. ఇలానే రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత శశిని తీసుకెళ్ళడానికి రాఘవయ్య గారు అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తారు. వస్తూ వస్తూ ఇంట్లో కావలసిన కొన్ని సరుకులు, కూరలు తీసుకువస్తాడు. రాగానే శశిని దగ్గరికి తీసుకుని తన బాగోగులు అడుగుతాడు. శశి నేను నేను బాగున్న నాన్న అని చెప్తుంది. ఆ మాట విన్న రాఘవయ్య గారు చాలా సంతోషిస్తారు. రాఘవయ్య గారు శశిని కాఫీ తీసుకురమ్మని అడుగుతారు. దానికి శశి నాకు కాఫీ ఎలా చేయాలో తెలియదు కదా నాన్న, నేను ఎలా తీసుకొస్తా అని అంటుంది. సరే పదా, నేను నీకు ఎలా చేయాలో చెప్తాను, నేను చెప్తూ ఉంటే నువ్వు చెయ్యి సరే అని శశి తలూపుతుంది. ఇద్దరు కిచెన్లోకి నడుస్తారు. రాఘవయ్య గారు ఎలా చేయాలో చెప్తూ ఉంటే శశి చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన అర్జున్ ఆశ్చర్యచకితుడవుతాడు. ఇది గమనించిన రాఘవయ్య గారు, బాబు శశి తనకు తాను చేయదు కానీ మనం చెప్తూ ఉంటే చేస్తూ ఉంటుంది అని చెప్తాడు. ఆ పూటకి భోజనం అర్జున్ సహాయంతో రాఘవయ్య గారి చేస్తారు. భోజనమయ్యాక అందరూ కూర్చొని తింటారు. కాసేపటి తర్వాత రాఘవయ్య గారు శశిని బట్టలు సర్దుకోమ్మా, మనం ఇక బయలుదేరదాం అని అంటాడు. దానికి శశి ఏడుస్తూ నేను రాను నాన్న, నిన్న అక్కడికి వస్తే అమ్మ నన్ను కొడుతుంది, నేను రానుగాక రాను అని మారం చేస్తూ ఉంటుంది. పోనీలేండి మామయ్య గారు, తను రాను అంటుంది కదా, ఇక్కడే ఉండనివ్వండి అని అర్జున్ అనగానే సరే బాబు నీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆయన వెళ్లే ముందు అర్జున్తో, బాబు శశికి పెళ్లి చేస్తే అన్నా షాక్ నుండి తేరుకొని మామూలు మనిషి అవుతుందని దానికి పెళ్లి చేశాం, అది సంతోషంగా ఉండే పరిస్థితులు తీసుకొస్తే ఖచ్చితంగా మామూలు మనిషి అవుతుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి బాబు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుండి అర్జున్ శశికి బట్టలు మడతపెట్టడం, ఇల్లు ఉడవటం, సర్దటం, కూరగాయలు తిరగటం, నీట్గా జడ వేసుకోవటం, ఎవరైనా ఇంటికి వస్తే వారితో ఎలా ప్రవర్తించాలి, వారిని ఎలా ఆదరించాలి, ఇలాంటి చాలా విషయాలు చాలా ఓపికగా ప్రేమతో నేర్పిస్తూ ఉంటాడు. శశి కూడా ఇవన్నీ చాలా ఆసక్తిగా నేర్చుకుంటూ ఉండేది. ఇవన్నీ చూసిన చిన్ని వాళ్ళమ్మ, వాళ్ళ ఇంటి పని మనిషి చాలా సంతోషిస్తారు. రోజు అర్జున్ ఆఫీస్ నుండి వచ్చేసరికి శశి నీట్గా తయారై ఇల్లు సర్ది బొమ్మలతో ఆడుకుంటూ ఉండేది. శశిలో మార్పు చూసి అర్జున్ కూడా చాలా సంతోషిస్తాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రేఖ, అర్జున్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు కృష్ణ అర్జున్ని వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. సరే చాలా రోజులైందిగా వెళ్ళి అనుకుని అర్జున్ వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే కృష్ణగారు లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చో అని చెప్తాడు. కాఫీ తాగుతావా బాబు అని అడిగితే అర్జున్ అడ్డంగా తలూపుతాడు. అర్జున్ని శశి గురించి అడిగితే ఏం చెప్పాలో తెలియక నీళ్ళు నములుతాడు. సరే మనం చెస్ ఆడుకుంటూ మాట్లాడుకుందాం అని ఇద్దరు చెస్కి రెండు వైపులా కూర్చొని ఆడడం మొదలు పెడతారు. కృష్ణగారు చెస్ ఆడుతూ ఇప్పుడు చెప్పు అర్జున్, నీ సమస్య ఏమిటి అని అనగానే అర్జున్ అబ్బే అలాంటిది ఏం లేదంకుల్ అని అంటాడు. ఆయన బలవంత పెట్టడంతో శశి గురించి, వాళ్ళ పెళ్లి గురించి, తనలో వచ్చిన మార్పు గురించి మొత్తం వివరంగా చెప్తాడు అర్జున్. అదంతా విన్న కృష్ణగారు నువ్వు చాలా అదృష్టవంతుడు అర్జున్ అని అంటాడు. అది విన్న అర్జున్ ఆశ్చర్యంగా కృష్ణగారి వంక చూస్తాడు. అప్పుడు ఆయన అభికి రేఖకి జరిగే రోజువారి గొడవల గురించి, ఒక్కరికి కూడా సర్దుకుపోదామన్న తత్వమే లేదని, ఈ మధ్య అభికి తాగుడలవాటు కూడా అయిందని, ఒక్కరోజు కూడా సఖ్యతగా ఉన్నదే లేదని చెప్పి అర్జున్ శశిని నీకు తగ్గట్టుగా నువ్వు మలుచుకో, అప్పుడు నీకే తెలుస్తుంది అని కూడా చెప్తాడు. సరే అంకుల్, నేనిక వెళ్తాను, ఇప్పటికే లేట్ అయింది, శశి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని బయలుదేరతాడు. కృష్ణగారి మాటలు అర్జున్ మీద బాగా ప్రభావం చూపుతాయి. అభిరేఖలు చాలా సంతోషంగా ఉన్నారని అనుకున్నాను, కానీ వారు ఇలా గొడవలు పడుతూ ఉంటారని అస్సలు అనుకోలేదు అని అర్జున్ ఆలోచిస్తూ ఉండగా దారిలో పూలు కనబడితే తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళాక శశి తల్లో తను తెచ్చిన పూలు పెడతాడు. శశి చాలా సంతోషిస్తుంది.
ఇలాగే రోజు తన ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు పువ్వులు స్వీట్స్ తీసుకెళ్లేవాడు. అర్జున్ ఎప్పుడూ తన హద్దులను దాటేవాడే కాదు. శశి పూర్తిగా మారిపోయాకే తన ఇష్టంతోటే తన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. అర్జున్ తెచ్చిన స్వీట్స్ అన్నీ శశి ఇష్టంగా తినేది. శశి కోసం అర్జున్ కొత్త కొత్త చీరలు కూడా తెచ్చేవాడు. తనకు కట్టుకోవడం రాకపోతే తనే కట్టేవాడు. తనకు శశి పైన ఎంత కోపం ఉండేదో ఇప్పుడు దానికి రెట్టింపు ప్రేమను శశి పైన చూపెడుతున్నాడు. ప్రతిదీ తనకు అర్థమయ్యేటట్టు ఎంతో ఓపిగ్గా ప్రేమగా నడుచుకునేవాడు. అర్జున్ చూపించిన ప్రేమకు ఫలితంగా శశి అర్జున్కి చాలా అనుకూలంగా మారిపోయింది. అర్జున్ ఇప్పటి వరకు ఏవేవి నేర్పాడో అవన్నీ గుర్తుపెట్టుకునేది. అలాగే ఆచరించేది. మునుపట్లాగా పిచ్చిగా నవ్వటం, చిన్న పిల్లల బిహేవ్ చేయటం చాలా వరకు తగ్గించుకుంది. వంట చేయడం కూడా నేర్చుకుంది. శశి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ చాలా మెరుగయ్యాయి. ఇదంతా చూసిన అర్జున్, ఆ ఇంటి ఓనర్లు, పని మనిషి చిన్నితో సహా అందరు సంతోషించేవారు. ఒకరోజు రామయ్య వచ్చి అర్జున్తో, అరే అర్జున్, చెల్లికి మంచి సంబంధం వచ్చింది కానీ అని నసుకుతాడు. కానీ చెప్పను నాన్నగారు, ఏమైంది అని అర్జున్ అడుగుతాడు. కాని వాళ్ళ అమ్మాయిని నువ్వు చేసుకుంటేనే మన గీతను వాళ్ళ అబ్బాయి చేసుకున్నాడట. ఆ మాటలు విన్న అర్జున్ కోపంతో, ఇప్పటి వరకు మీరు డబ్బు పిచ్చితోటి చేసిన చాలు నాన్నగారు. నా జీవితాన్ని నాశనం చేశారు. కానీ ఇప్పుడు నేను బాగున్నాను. నేను చెల్లికి వేరే సంబంధం చూస్తాను అని అరవటంతో రామయ్య గారు ఇంటి బాట పడతారు. ఇదంతా చాటుగా విన్న శశి ఏడుస్తూ కూర్చుంటుంది. అది చూసిన అర్జున్ తన దగ్గరికి వెళ్ళి తన చేతులతో శశి ముఖాన్ని పట్టుకుని, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. మరి మరి మా ఆయన్ని, అదే నిన్ను వేరే వాళ్ళకి ఇచ్చేస్తారటగా, అందుకే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నీతో ఎవరు చెప్పారు అని అర్జున్ అడుగుతాడు. ఇందాక ఒక ఆయన వచ్చాడుగా, ఆయన నీతో మాట్లాడుతుంటే విన్నాం అని తనకున్న పెద్ద కళ్ళం తిప్పుతూ చెప్తుంది శశి. అది విన్న అర్జున్ నవ్వుతూ, ఆయన నీకు మామయ్య అవుతాడు, అలా అనకూడదు అని శశి కళ్ళు తుడుస్తాడు. శశికి తన మీద ఉన్న ప్రేమను అర్జున్ అర్థం చేసుకుంటాడు. సరే, నేను చెప్పినట్టు వింటే మీ ఆయన్ని ఎవ్వరికివ్వరు అని చెప్తాడు. ఓ, తప్పకుండా వింటాను అని అర్జున్ను అల్లుకపోయి తలపై ముద్దు పెట్టుకుంటుంది. ఆ రాత్రి అర్జున్ శశి ఒకటవుతారు. వారిద్దరికీ అది మరుపురాని రాత్రిగా మిగిలిపోతుంది. అప్పటి నుండి అర్జున్ శశిని ఎంతో గాఢంగా ప్రేమించడం మొదలు పెడతాడు. వాళ్ళ రిలేటివ్స్ అందరి ఫొటోస్ చూపించి వీళ్ళని బంధువులు అని చెప్పి వరుసలు కూడా చెప్తాడు. అంతేగాక ఇంటికి వచ్చిన వారితో ఎలా నడుచుకోవాలో, ఎలా మర్యాదగా మాట్లాడాలో అని నేర్పిస్తూ తనకు తగ్గ శశిలా మార్చుకుంటాడు. శశికి మినిమం చదవటం రావాలి అని తనకు చదవటం రాయటం కూడా నేర్పిస్తాడు. శశి కూడా ఆనందంగా అవన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. అర్జున్కి తగ్గ శశిలా మారిపోతుంది. కొద్ది రోజుల తర్వాత అర్జున్ శశిలకు ఒక వార్త తెలుస్తుంది. ఒకరోజు అనుకోకుండా శశి కళ్ళు తిరిగి పడిపోతుంది. చిన్న వాళ్ళమ్మ అర్జున్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి తొందరగా రమ్మని చెప్తుంది. అర్జున్ కంగారుగా ఇంటికి వచ్చేసరికి శశి సిగ్గుపడుతూ ఆనందంగా నించొని అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏమైంది శశి, కళ్ళు తిరిగి కింద పడిపోయావట, దెబ్బలేమైనా తగిలాయా చెప్పు అని శశిని పట్టుకుని కంగారుగా అడుగుతాడు అర్జున్. శశి సమాధానం చెప్పకుండా బొమ్మలాగా నిలబడి అలానే చూస్తూ ఉంటుంది. సమాధానం చెప్పు శశి, ఏమైంది అని టెన్షన్ పడుతూ అడుగుతాడు అర్జున్. శశి అర్జున్ చేయి తీసి తన పొట్ట మీద వేసి, చిన్న అర్జున్ రాబోతున్నాడు మనకి అని సిగ్గుపడుతూ చెప్తుంది. అది వినగానే అర్జున్ నిజంగానా అని అరిచి శశిని గట్టిగా హత్తుకుంటాడు. అప్పటి నుండి అర్జున్ శశిని ఇంకా అపురూపంగా కంటికి రెప్పలా చూసుకుంటాడు. తన్ని ఒక్క పని కూడా ముట్టనివ్వడు. శశికి నెలల నిండి 12 మగబిడ్డకు జన్మనిస్తుంది. చాలామంది ఆడవాళ్ళకి ఏవైనా మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే డెలివరీ తర్వాత అవి చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళప్పుడు చచ్చి పుట్టినట్టే కదా. అలాగే మన శశికి ఉన్న సమస్య పూర్తిగా నయమవుతుంది. తను తన షాక్ నుండి పూర్తిగా కోలుకుంటుంది. పూర్తిగా మామూలు మనిషిలాగా మారిపోతుంది. బేబీ యొక్క నేమింగ్ సెరమనీ
బారసాలకి అర్జున్ తన కొలీగ్స్ని ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తాడు. అభి రేఖలను కూడా పిలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళిద్దరు విడిపోయారని, రేఖ వాళ్ళ నాన్న కృష్ణగారు చనిపోయారు అని, అభి ముంబై వెళ్ళిపోయాడని పక్కింటి వాళ్ళ సహాయంతో తెలుసుకుంటాడు అర్జున్. అర్జున్ అక్కడి నుండి వచ్చే దారిలో రేఖ కనపడుతుంది. నేను మీ ఇంటి నుండి వస్తున్నాను రేఖ, మీరు అక్కడ లేకపోవడంతో తిరిగి వస్తున్నా. మా బాబుది నేమింగ్ సెరిమనీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్తాడు. అప్పుడు రేఖ ఇది ఎలా సాధ్యమైంది, తన భార్య మెంటల్లీ వీక్ కదా, తను చూడ్డానికైనా తప్పకుండా వెళ్ళాలి అని అనుకుని హా తప్పకుండా వస్తాను అర్జున్ అని చెప్తుంది. ఫంక్షన్ రోజు రానే వస్తుంది. విశాల గారు శశిని చూసి ఎంత మురిసిపోతారు. తన కళ్ళను తాను నమ్మలేకపోతారు. జానక్ గారికైతే అసలేం జరుగుతుందో అర్థమే కాదు. చాలా విసుగ్గా చూస్తూ ఉంటుంది శశిని. శశి ఇల్లంతా చెక్కపెట్టడం, వచ్చిన వాళ్ళతో మంచిగా మాట్లాడడం చూసి అందరు షాక్ అవుతారు. శశి రెడీ అయిందో లేదో అని అర్జున్ లోపలికి వెళ్ళి చూసేసరికి తను అందంగా రెడీ ఉంటుంది. అర్జున్ తను తెచ్చిన పువ్వులను శశి తల్లో పెట్టి తన అందాన్ని రెట్టింపు చేస్తాడు. శశి నుదుటిపైన ఒక ముద్దు పెట్టుకొని బయటకు వచ్చేస్తాడు. అతిథులు రావటం మొదలవుతుంది. అర్జున్ అందరికీ శశిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత రేఖ కూడా వస్తుంది. రాగానే నీ వైఫ్ ఎక్కడా అని అడుగుతుంది. లోపల ఉంది రేఖ, నువ్వు కూడా లోపలికి వెళ్ళు అని చెప్తాడు. రేఖ లోపలికి వెళ్ళి అర్జున్ వైఫ్ కోసం చూస్తూ ఉంటుంది. ఇంతలో శశి అక్కడికి వచ్చి మంచినీళ్ళు తీసుకోండి అని గ్లాస్ ఇస్తుంది. ఈమె ఎవరు అని పక్క వాళ్ళని అడిగితే తనే అర్జున్ భార్య శశి అని చెప్తారు. రేఖ ఆశ్చర్యంతో అవునా, తన అర్జున్ భార్య, చాలా అందంగా ఉంది, అందరితో చక్కగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది. ఇంట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. బాబుకు శశి పేరు కలిసి వచ్చేటట్టు శశాంక్ అని పేరు పెడతారు. ఫంక్షన్ చాలా బాగా జరిగిందని అందరూ మెచ్చుకుంటారు. వచ్చిన వారందరూ బాబు చాలా ముద్దుగా ఉన్నాడు, మీ భార్య పోలికి వచ్చింది అని అంటారు. అది విన్న అర్జున్ శశిలు చాలా సంతోషిస్తారు. అతిథులందరూ వెళ్ళిపోతారు. రేఖ మాత్రం వెళ్తూ వెళ్తూ సారీ అర్జున్ అని అంటుంది. ఎందుకు రేఖ అని అడగ్గా, నేను నీ భార్య గురించి తప్పుగా అనుకున్నాను. నీ ప్రేమతో ఓర్పుతో సహనంతో నీ భార్యను మార్చుకున్నావు, తన కొత్త జీవితాన్ని ఇచ్చావు. కానీ నాలాంటి వాళ్ళు అహానికి పోయి కాపురాలను కూల్చేసుకుంటున్నారు. మీరిద్దరు ఎప్పటికీ లాగే అన్యోన్యంగా కలిసి ఉండాలి అని చెప్పడం పూర్తి చేస్తుంది రేఖ. లోకానికి కొత్త ప్రేమ భాషను నేర్పిన అర్జున్ని చూస్తూ కన్నీళ్లతో వెళ్ళిపోతుంది రేఖ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.